కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన రాత్రి సాతాను యొక్క తంత్రాల గురించి మనం ఆలోచించాం. దాని కొనసాగింపే ఈరోజు మనం వినబోతున్నాం. ఒకసారి ఆ వచనాన్ని చూసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక రాత్రి చదివిన వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవసమును ధరించుకోండి. రాత్ర వాడి గూర్చి మనం వింటున్నప్పుడు ఎంత గలిబిలి జరిగిందో చూసాం. ఇప్పుడు మళ్ళీ వినబోతున్నాం. మళ్ళీ గలిబిలి జరుగుద్ది చూడండి. ఇప్పటివరకు తమ్ముడు చెప్పినంత సేపు గాలి లేదు, గాలి తెగొచ్చేస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. నేను చాలా గంభీరమైన సత్యాలు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఏముంది వీడి తంత్రాలంటే ఒక కోణం చూసాం. వాడు దేవుళ్ళ పేరు మీద వెలసెల్లాడు. వాడు తంత్రగొట్టి ఆది నుండి అబద్ధికుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు స్వభావాన్ని అనుసరిస్తాడు. పైగా ఇలాంటి క్రీస్తు విజ్ఞానం వినబడుతున్న దగ్గర వెలుగు ప్రకాశింపకుండు నిమిత్తము ప్రజల యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డుతనం కలగజేస్తాడు. వాడి కలగజేసిన గ్రుడ్డుతనం ఇప్పటికీ ప్రజెంట్ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఇంత నష్టం జరిగిందా దేవుళ్ళ పేరు మీద అంటే అవునని లెక్కలు చెబుతున్నాయి. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. మన దేశంలో ఈ దేవుళ్ళ పేరు మీద వీడి చేసిన దురాగతం అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఈ ఏరియా నుంచి నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ పక్కకు పోతే కర్ణాటక బోర్డర్ ప్రజెంట్ విషయం నేను చెప్తున్నాను. వాడు చేస్తున్న దురాగతం అంతా ఇంత కాదు. చాలా ఘోరమైన కార్యాలు, నీచమైన కార్యాలు, దురాగతమైనవి, సాంఘిక పరమైన కార్యాల్లో సిగ్గుపడవలసిన కార్యాలు దేశంలో వాడు దేవుడు పేరు మీద జరిగించినవి అంతా ఇంత కాదు. పరిస్థితులను చిదివేసే కార్యక్రమాలు చేశాడు వాడు. ఒకవేళ ఆ బాధితులు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు, కానీ ఈ వాస్తవాలు నేను చెప్పాలి. ఏం జరిగిందండి ఆ దురాగతం అంటే, సువార్త వెలుగు ఎక్కడైతే ప్రకాశించలేదో ఆయా ప్రాంతాలలో చాలా దురాగతాలు జరిగాయి. ఆ బాధితులు మీలో ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈ సభలో పెట్టించిన ఈ సహోదరులందరిలో ఇప్పటి వరకు అధ్యక్ష చేసిన ఆ అన్న కూడా బాధితుడు అన్నప్పుడు ఆ రోజు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఏం జరిగిందన్నా అని మీరు అనుకుంటారేమో. సరిగ్గా 30 ఏళ్ళు 20 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు వెనక్కి వెళితే మన దేశంలో ఒక దురాగతం ఉండేది, ఉంది. ఇంకా సరిగ్గా ఒక 10-20 km ఇలా 20 కిలోమీటర్ లోపలికి వెళితే ఇప్పుడు లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇంకా సాగుతుంది. ఎక్కడ పలసగా అది సాగుతుంది. ఇంకా ఏంటది? జోగిని అవస్థ. ఏంటది? దేవదాసి అవస్థ. ఏంటది? కర్ణాటకలో బసివి అన్నారు, మన మహారాష్ట్రాల్లో మాతంగి అన్నారు, తెలుగు రాష్ట్రాల్లో దేవదాసి అన్నారు, జోగిని అన్నారు, గోవాలో భవిని అన్నారు. పేర్లు ఏమైనా ఈ జరుగుతున్నవి ఏంటంటే దేవుడి పేరు మీద జరిగిన దురాగతం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పేరు మీద బడుగు బలహీన వర్గాల్ని తినేసిన ఒక చీకటి నాగరికత కాదా చెప్పండి? ఉన్నారు ఇప్పటికీ. ఏంటిదంటే ఇంతకీ వీళ్ళెవరు? దేవుడికి భార్యలు. అది ఆశ్చర్యం. ఎవరికి? దేవుడికా? దేవుడికి భార్య అంటే
అడుగుతున్నాను, యెహోవా దేవుడు పరిశుద్ధుడు, యెహోవా దేవుడు నీతి కలిగిన వాడు, నిజమైన దేవుడు పరిశుద్ధుడు. మరి దేవుడికి భార్యలంటే మరి ఈ దేవుడు ఎవడు? రాత్రి చెప్పాను, వాడే. చెప్పండి, సాతానుగాడు. వాడు నేర్పించాడు, వాడు లేవనెత్తాడు, వాడు భయంకరమైన విషయాలు చేశాడు. ఎవరికి ఇచ్చి చేస్తారు వీళ్ళనంటే, ఇదిగో మాతాంగి, బసివి, జోగిని, దేవదాస్ అని పేర్లు పెట్టిన ఆడవారిని చిదిమేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జనాభా సాంద్రతలో భారతదేశంలో 4,50,000 మంది జోగినీలు ఉన్నారు. 4,50,000 మంది. మీ పక్కన కర్ణాటకలో ఇదిగో ఇక్కడే 80,000 మంది ఉన్నారు. ఇక్కడ మన తెలుగులో, ఇక్కడ మన ఏపీలో 20,000 మంది ఉన్నారు. తెలంగాణలో 30,000 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళందరంటే దేవుడు పేరు మీద దగా చేయబడిన వారు. కనబడుతున్నాయా నేను వేస్తున్నాను? అవి చూస్తూ వినండి. ఆ చూస్తున్న ఆ దురాగతాన్ని గమనించండి. ఎంత ఘోరమైన, నేను అబద్ధాలు చెబుతున్నానో ప్రజెంట్ లెక్కలు మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత ఘోరమైన చర్యలు కనబడుతున్నాయి. బాధాకరమైన విషయం, ఏడుపు వచ్చే విషయం, కన్నీళ్లు దిగమింగే విషయం. ఒకరోజు నేను ఈ ఏరియాలు ఇవి జరుగుతున్నాయని విన్నప్పుడు ఆ వినిన విషయాల్లో ఏంటన్నా ఇక్కడ ఉంది కదా అని నేను అడిగితే, ఇక్కడున్న అన్నలు అన్నారు, అన్న మేము కూడా బాధితులేమో అన్నారు. చాలా బాధేసిందండి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం చింతపల్లి అడవుల్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ లెసన్ చెప్పాను నేను. చింతపల్లి అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో మళ్ళీ ఈ లెసన్ మళ్ళీ ఇలాంటి ప్రాంతం ఎక్కడుందో అనేది అక్కడే చెప్పాలనుకున్నాను. ఆ ప్రాంతానికి నేను వచ్చాను. ఈరోజు మీకు చెబుతున్నాను. ఎవరేమనుకున్నా ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవాలు. ఏం చేస్తారు? దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏం చేస్తారు? 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపున్న ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. దేశంలో బడాయిలకు పోయి కొన్ని పదాలు వాడారండి. ఆడపిల్లంటే ధనలక్ష్మి, ఆడపిల్లంటే ధాన్యలక్ష్మి, ఆడపిల్లంటే మహాలక్ష్మి అన్నారు. కానీ నేను చెప్తున్నాను, అవి మాటల వరకే పరిమితం. కానీ ఆడపిల్లంటే మాంసపు ముద్దతో సమానం. ఆడపిల్లంటే మరుతున్నాను ఆటలాడుకునే బొమ్మ. మతం అనే రంగులో ఈ రోజున 14,50,000 మంది ఈ బాధితులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఈ కర్ణాటకలో 80,000 మంది ఉన్నారు. ఇవన్నీ దేని పేరు మీద జరిగాయి? దేవుడి పేరు మీద. ఎవడ చేయించాడు? వాడే. దేవుడని తెస్టేసి ముసుకేసి నాకు ఇది కావాలని ప్రజలను మభ్యపెట్టి క్రీస్తు యొక్క వెలుగు కనబడకుండా ప్రజల మనోనేత్రాలు వాడు కప్పేశాడు. ఏం చేస్తారు? దేవుడి భార్య అంటారండి. నేను బాధపడి ఓపెన్గా చెప్తున్నాను. పేరుకి దేవుడి భార్య అంటారు కానీ నో, ఆమె పేరుకే దేవుడి భార్య కానీ ఊరందరికీ భార్య. కాకతీయులు పుట్టించారు ఇది. పెత్తందారి వ్యవస్థ పుట్టించారు ఇది. ఎవరైతే పూజా వ్యవస్థ ఉందో వాళ్ళు పుట్టించారు ఇది. ఎంత దురాగితం! పేరుకి దేవుడు భార్య. ఆ గుడిలో ఉంచుతారు 8 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లని. ఆ ఉంచిన పిల్లని ఏం చేస్తారు? మీకు ఇమేజెస్ వస్తున్నాయి చూడండి. ఆ లోపలికి పంపిస్తారు పేరుకి దేవుడు భార్య. కానీ ఆటలాడుకునే బొమ్మలాగా చేస్తారండి. ఊరు ప్రెసిడెంట్ వస్తాడు, పెత్తందారి పూజారి వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు. వీళ్ళ ఇష్టానుసారంగా ఆ దేవుడు భార్య అని చెప్పిన జోగిని వాడుకుంటారు. నేను 5 ఏళ్ళ క్రితం చెప్పాను విషయం. వ్యవస్థను వాడుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? దేవుడి పేరు మీద ఊరేగింపు చేస్తారు దేవుడికి. ఆ దేవుడికి ఊరేగింపు జరుగుతున్నప్పుడు అర్ధనగ్న డ్రెస్సులు వేసుకుని దేవుడి ముందు ఏం వేయాలి? డ్యాన్సులు వేయాలి. దేవుడి ముందు డ్యాన్సులు, ఊరేగింపులు. ప్రతి శుక్ర శనివారాల్లో గుడి కడగాలి. ప్రతి శుక్ర శనివారాల్లో పూజలకి సిద్ధం చేయాలి. సరిగ్గా టైం వచ్చేసరికి అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పూట భోజనం పెడతారు. ఆ భోజనం అయిన తర్వాత నచ్చిన ఊరి మోతుబరు సన్నాసుగాళ్ళందరూ ఆవిని సిది వేయడం స్టార్ట్ చేస్తారు. ఇది నిజమేది, వాస్తవం ఇది. ఇవి జరిగాయి. ఇవి జరిగిన 1-2 ప్రతి కుటుంబంలో ఇలాంటి ప్రాంతాలు చూసిన వైనాలు ఉన్నాయంటే నేను అడుగుతున్నాను. ఈ ప్రాంతాల్లో చాలా మందిని టచ్ చేస్తే కన్నీళ్ళు దిగమింగుకునే మాటలు చెప్తారు.
మొన్నే నేను ఇక్కడ మీటింగ్స్కి వచ్చినప్పుడు అడిగితే ఏంటన్న ఈ పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్న, తమ్ముడికి పెళ్లి జరుగుతుందన్న, కానీ నాన్న పేరు ఏం రాయాలో నాకు తెలుస్తలేదన్న అన్నాడు. ఎంత బాధ అండి. తమ్ముడికి పెళ్లి జరుగుతుంది, నాన్న పేరు ఎవడు నాన్న? దేవుడు నాన్న. రికార్డులో మా నాన్న దేవుడు అని రాస్తే రికార్డ్స్ ఒప్పుకుంటాయా? సాతానగాడు ప్రజలకి కప్పిన ముసుకితి. సాతానగాడు ప్రజలు నేర్పిన దేవుడికి భార్య ఏంటండి? దేవుడు భార్య అని చెప్పి అలా రకరకాల విషయాలు నేర్పించారు. చివరికి ఇందులో ఎక్కువగా లాగేసింది ఎవరినంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, దళిత మహిళను లాగారు. 91% దళితులనే ఇందులో బాధితులను చేశారు. దళితుల్నే, చిన్న జాతిలో ఉన్నవారిని జాతని పేరు పెట్టి ఈ రకరకాల పనులు చేయించారు. భోగ వస్తువుగా మార్చారు, ఉమ్మడ ఆస్తిగా మార్చారు. ఆడదాన్ని భోగ వస్తువు ఉమ్మడ వస్తువుగా మార్చేసి చివరికి సిడిమేశారు. పేరుకి ఏమన్నాడంటే దేవుడు భార్య అన్నారు. కాదు, ఊరందరికీ భార్య, ఉమ్మడి భార్య. నచ్చినోడు వస్తాడు, ఏమనకూడదు, ఎందుకంటే నువ్వు ఇంతకే పుట్టావన్నారు. ఇది దేవుడి లెక్కల ప్రకారం నువ్వు ఇంతే అన్నారు. ఇది ఎక్కడో జరగలేదండి, మీ బోర్డర్లో జరిగింది. ఇది ఎక్కడో జరగలేదండి, పక్క బోర్డర్లో జరుగుతుంది. ఇది ఎక్కడో జరగట్లేదండి, నా భారతదేశంలో జరిగింది, మీ భారతదేశంలో జరిగింది, జరుగుతుంది. మీ మధ్య ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఈ బాధితులు ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. అందుకని నేను చెప్తున్నాను, ఇది మనకు జరిగిన దగ. ఇది దేవుడు పేరు మీద జరిగిన దగ. ఇది దేవుడి పేరు మీద జరిగిన దళితుల ఓచకోత. ఇది దేవుడి పేరు మీద జరిగిన చిన్న ప్రజలకు జరిగిన అన్యాయం. బాధాకరమైన ఒక మాట చెప్తానండి. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఈ బాధాకరమైన మాటలు నిజంగా నేను చెబుతున్నప్పుడు 5 సంవత్సరాల క్రితమే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఏం జరిగింది తెలుసా? 2009 ప్రాంతంలో కళ్ళు తెరిసిందండి గవర్నమెంట్. అప్పుడు మన గవర్నమెంట్, ఈ భారతదేశ ప్రభుత్వాలు కళ్ళు తెరిసాయి. 2009 డిసెంబర్ 31లో జీవో నెంబర్ 139 ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో ఏంటి తెలుసా? ఆ జీవోలు ఇలా రాయించారు. 2009 డిసెంబర్ 30 పిల్లల్ని చదివించేవారు. ఈ జోగినీలకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల్ని చదివిస్తున్నప్పుడు సన్ ఆఫ్ రాయాలి. అక్కడ హాల్ టికెట్ రావాలి అంటే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. సన్ ఆఫ్ లేదు, నాన్నెవరో తెలియదు. అలాంటప్పుడు స్కూల్లో పిల్లలు వాళ్ళు సిగ్గుపడి అభ్యంతరపడి, మీ నాన్నెవడు, నీకు హాల్ టికెట్ ఎలా ఇవ్వాలని ఈ రికార్డ్స్ తిరిగేస్తున్నప్పుడు సిగ్గుపడి చాలామంది చదువులకి వెళ్ళడం మానేశారు. అప్పుడు గవర్నమెంట్ కళ్ళు తెరుచుకుంది. తెలియకుండా దేవుడి పేరు మీద జరుగుతున్న ఈ దురాగతాన్ని అడ్డుకట్టేయాలని జీవో నెంబర్ 139 ప్రకారము ఇలాంటి పిల్లల్ని తండ్రి పేరు అడగొద్దు, తల్లి పేరు మీద పర్మిషన్లు ఇచ్చేయండి అన్నారు. నేను చెబుతున్నది అబద్ధమో నిజమో మీకు తెలియాలంటే గవర్నమెంట్ కళ్ళు తెలుసుకుని చిన్న చిన్న యాక్టర్లందరినీ తయారు చేసి ఒక డాక్యుమెంట్ చేశారు. ఆ డాక్యుమెంట్ చూడండి. అందులో రకరకాల వ్యక్తులు మనకు కనబడొచ్చేమో కానీ ఆ సారం మాత్రం వాస్తవం. నేను అడుగుతున్నాను, ఈ కళ్ళు మొన్న తెరిచారు. ఇలాంటి ఉచ్చు ఉండకూడదని బైబిల్ 4000 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చింది. చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. చాలా మీరు అలర్ట్గా ఉండాలని నేను చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ సాతానుగాడు వినేవాడు, నేను సీరియస్గా చెప్తున్నాను. మీ జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. మన గవర్నమెంట్ చేసిన వీడియో, మీ ప్రాంతాల్లో జరుగుతున్న వీడియో చూడండి. ఒక జోగిని పుట్టినరోజు, ఒక పెళ్లికాని తల్లికి పుట్టాను అని అందరూ అంటూ ఉంటారు. ఆ ప్రతి మాట మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడితో పెళ్లి జరిగింది అని. దేవుడితో ఎవరికైనా పెళ్లి జరగడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఇదే నిజమట. మా అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడు నిజమే చెప్తుంది, అందుకే నమ్మాను. నా చుట్టూ ఉన్న పిల్లలందరికీ అమ్మ నాన్న ఉన్నారు, నాకు అమ్మ మాత్రమే ఉంది. నాన్న ఎందుకు లేడు అని అనుమానం వచ్చిన రోజు అమ్మని అడిగాను. నా పెళ్లి దేవుడితో జరిగింది కదమ్మా, అందుకే దేవుడే నీ నాన్న. అది కూడా నమ్మాను. నాన్న ఒళ్ళో పడుకుందామని ఒకరోజు గుళ్ళోకి వెళ్ళి పడుకున్నాను. కానీ ఎక్కడ ఆ దేవుడు నాన్న ఇచ్చే ధైర్యాన్ని ఓదార్పులు ఇవ్వలేదు. మొదటిసారి అనుమానం వచ్చింది, అమ్మ చెప్పింది అబద్ధం అని. అదే అడగడానికి ఇంటికి వెళ్ళాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
తెచ్చాను. అమ్మ ఉలిక్కిపడి కంగారుగా లేచి, నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఎటకారం తీసుకోవద్దు, సీరియస్గా ఉండండి. చూసారా గాలి ఎలా వేస్తుందో, కరెంటు పోద్ది, ట్రాన్స్ఫర్ ఆగిపోద్ది, జనరేటర్ పోతుంది. నేను సీరియస్గా చెప్తున్నాను. క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింపకుండా నిమిత్తము చెప్పండి, వాడు ఏదో ఒక అంధకారము కలగజేస్తాడు. చూద్దాం ఒకసారి. ఈలోపు రెడీ చేయండి తమ్ముడు, ఈలోపు వచ్చిన చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. లైట్స్ ఏం కదపకండి, ఏ కదపకండి, అలానే ఉంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, చూసారా, వినే వాళ్ళని విననివ్వదట, చూసే వాళ్ళని చూడనివ్వదట. ఆడి పని ఏంటో చెప్పిన, ఆడందరు దొంగల్లో నెంబర్ 1 దొంగ, సువార్తను ఎత్తుకు వెళ్ళిపోయే దొంగ అంట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యిల్లారా అని మీకు చెప్తున్నాను. కొంచెం విందాం, ఒకసారి విందాం మొదటి నుండి. మరి పిల్లలందరికీ అమ్మ నాన్న ఉన్నారు. నాకు ఈ రోజు నేను పుట్టినరోజు, ఒక జోగిని పుట్టినరోజు, ఒక పెళ్ళికాని తల్లికి నేను పుట్టాను అని అందరూ అంటూ ఉంటారు. కానీ మా అమ్మ నాతో చెప్పింది, తనకు దేవుడితో పెళ్లి జరిగింది అని. దేవుడితో ఎవరికన్నా పెళ్లి జరగడం అంటే చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఇదే నిజమాట. మా అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడు నిజం చెప్తుంది, అందుకే నమ్మాను. నా చుట్టూ ఉన్న పిల్లలందరికీ అమ్మ నాన్న ఉన్నారు, నాకు అమ్మ మాత్రమే ఉంది. నాన్న ఎందుకు లేడు అని అనుమానం వచ్చిన రోజు అమ్మని అడిగాను. అమ్మా, నా పెళ్లి దేవుడితో జరిగింది కదమ్మా, అందుకే దేవుడే నా నాన్న, అది కూడా నమ్మాను. నా నాన్న ఒళ్ళు పడుకుందామని ఒకరోజు గుడ్డకు పడుకున్నాను. కానీ ఎక్కడ ఆ దేవుడు నాన్న ఇచ్చే ధైర్యాన్ని ఓదార్పలేదు. మొదటిసారి అనుమానం వచ్చింది, అమ్మ చెప్పింది అబద్ధం అని. అదే అడగడానికి ఇంటికి వెళ్ళాను. తలుపు తెరిచాను. అమ్మ ఉలిక్కిపడి కంగారుగా లేచింది. అలా 3 వేల అనుమానాలతో అమ్మ అని పిలిచాను. అదే మొదటిసారి, అదే చివరిసారి. మరి దేవుడు నా తండ్రి అయితే అమ్మతో ఉన్నదెవరు? ఒకవేళ అతను నా తండ్రి అయితే మరి దేవుడు నాకేమవుతాడు? నేను అమ్మని ఏమీ అనలేకపోయాను, ఎందుకంటే నేను చిన్నపిల్లని అని అమ్మ అంది కదా. కానీ ఒక రోజు నేను పెద్దదాన్ని అయ్యాను. అమ్మ కళ్ళల్లో నీళ్ళు, అవి కన్నీళ్ళా నాకు ఆనంద బాష్పాలా అర్థం కాలేదు. ఖచ్చితంగా అవి కన్నీళ్ళే. మళ్ళీ గుడిగంట మోగింది. ఈ రోజు దేవుడితో నా పెళ్ళి. అదేంటి, ఒకే దేవుడికి ఎంతమందితో పెళ్ళి అవుతుంది? అదేంటి, ఆ రోజు అమ్మతో ఉన్న మనిషి ఈ రోజు అమ్మ నా దగ్గరికి వస్తున్నాడు. నాన్న కదా, దగ్గరికి తీసుకుని వీడ్కోలు చెప్తాడు అనుకున్నాను. కానీ అతని స్పర్శలోనే అర్థమైంది, అది తండ్రి స్పర్శ కాదు అని. నా తల్లితో పడుకున్న మనిషి నాతో పడుకోవడం వల్ల నాకు వారసత్వం లేవా? నా ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? కొన్నేళ్లు గడిచాయి. అతను వెళ్ళిపోయాడు. నన్నాడు ఇంకెవరో వచ్చారు. ఆ తర్వాత మరెవరో అలా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను తల్లి. నా కడుపులో ఒక బిడ్డ ఉంది. రేపటి పుట్టాక అడుగుతుంది, అమ్మ నాన్న విలువని. నేను దేవుడు నీ తండ్రి అని చెప్తాను. కొన్ని రోజుల తర్వాత అది కూడా తన కూతురుతో అదే చెప్తుంది, దేవుడు నీ తండ్రి అని. గుళ్ళు కోల్పోవచ్చు కాక, వచ్చే మనుషులు మారచ్చు కాక, నేను మాత్రం ఇలాగే ఉండాలా జోకినీలుగా?
దీన్ని కాదనగలరా చెప్పండి? ఇది మన భారతదేశంలో, మన రాష్ట్రాల్లో జరిగిన ఘోర కలి, ఇప్పటికీ పతనమైపోతున్న ఘోరమైన కలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2,50,000 మంది ఉన్నారు. ఇంకా 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 ఇక్కడ ఈ పక్కన ఉన్నారు. నేను ఎప్పుడు వస్తాను ఈ ప్రాంతానికి, ఎప్పుడు చెబుతానని 5 సంవత్సరాలు ఎదురు చూసాను నేను. 5 ఏళ్ళు మీరు ఆటలాటుకున్నట్టు నవ్వులాటగా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ మన పిల్లల భవిష్యత్తు కాల రాసేసే మౌలికమైన మూఢాచారాలు గుర్తుపెట్టుకోండి. దేవుడి పేరు మీద జరిగిన ఘోరమైన కార్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఘోరాతి ఘోరమైన నీచమైన, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అలాగే చేస్తున్నాడు, ఊళ్ళో మోతుబరి వాడు అలాగే చేస్తున్నాడు, పెత్తందారుడు అలాగే చేస్తున్నాడు, కాకతీయుడు అలాగే చేస్తాడు. ప్రతి ఒక్కడు ఇలా చేస్తాడు. వీళ్ళకు లోకుగా దొరికింది ఎవడంటే పేద ప్రజలు, చివరి కడజాతి ప్రజలు దొరికారు. బాగా అందంగా ఉన్నదాన్ని దేవదాసి అన్నారు, అందంగా లేక కొంచెం లావుగున్న వారిని మా ఇంట్లో అన్నారు. మొత్తం మీద వీళ్ళు పసివారిని మొదలుకొని 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఘోరంగా చేశారు. దీన్ని ఎదుర్కొన్నది ఎవరు తెలుసా? ఇది తప్పని చెప్పింది ఎవరు తెలుసా? మిషనరీలు చెప్పారు. మీ వైపు ఎక్కడికి పొండి, మీరు ఎక్కడికి పొండి, మీ వైపు ఎక్కువ కనబడే చర్చలు అని చెప్పిన సిఎస్ఐ చర్చలు కనబడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, సిఎస్ఐ చర్చలు, బాప్టిస్టులు, లూథరన్ చర్చలు, ఇలాంటి పెద్ద పెద్ద మెయిన్ చర్చలు కనబడతాయి. ఈ చర్చలు ఎక్కడి వరకు ఎందుకు వచ్చాయి? మిషనరీలు కథలు వచ్చారు, వాళ్ళు తప్పని వ్యతిరేకించారు, బ్రిటిష్ గవర్నమెంట్కి పత్రికలు రాశారు. 1, 2 ఇలాంటివి ఎన్ని దరిద్రాలు జరిగాయో. వయసు అయిపోయినోడికి, వయసులో ఉన్న 8 ఏళ్ళ లేదా 16 ఏళ్ళ పిల్లని చేస్తే ఆ వయసు అయిపోయినోడు చనిపోతే తనతో పాటు ఈమెను కూడా గాలి చేసేవారు. ఎంత దురాగతాలు! వీటన్నిటినీ అడ్డుకట్టేసి ఇది తప్పు, దేవుడి పేరు మీద ఇలా జరగకూడదు, దేవుడు అనేవాడు ఇలా కోరడు, ఇది దేవుని సంస్కృతి కాదు, దేవుడి పేరు మీద జరుగుతున్న చీకటి ఘోరమైన చర్యలని అడిగారు మిషనరీ. నిలదీశారు, ఫైట్ చేశారు, జీవాలు చేయించారు. దేవుడనే ఆ పేరు మీదకి వెళ్తే అక్కడ అవి జరుగుతున్నాయి కనుక అక్కడ కాదు, ఇదిగో ఈ దేవుడి దగ్గర రండి, మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడని మీ ఏరియాలో చర్చిలు కట్టారు. దరిద్రం ఏంటి చెప్పనా? ఆ చర్చిలు అంత ఘనంగా కడితే ఇప్పుడు మనం మైకుల కోసం, పాటల కోసం గొడవలు పెట్టుకుంటున్నాం. ఆ చర్చిలో వాళ్ళ అసూలు బాసి ఆ దేశాలు వదిలొచ్చి ఇక్కడ నాణ్యత కొరకు చర్చలు కడితే ఇక్కడికి వచ్చి మనం ఈరోజు ఏం చేస్తున్నాం? పాట ఇవ్వలేదేంట్రా, మైక్ ఇవ్వలేదేంట్రా, కుర్చీ వేయలేదేంట్రా, పాంప్లెట్ మీద పేరు ఎదురా, నీ బంద్ ఎదురా, మళ్ళీ మనల్ని పేడ తినిపించేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అసలు ఎలాంటి స్థితి నుంచి మనం వచ్చాం, ఎలాంటి పరిస్థితుల్లో మనకి చర్చలు కట్టబడ్డాయి, ఎలాంటి స్థితిలో ఇక్కడ చర్చలు నిర్మించారు, ఏ మేలు కోరి ఈ దేవుడు రమ్మని ఇంత మంచి పునాదులు మనకేస్తే చర్చిలు మనకే ఏమన్నా ఒక నిలబడి ఇక్కడ కార్యక్రమం చేస్తే ఆడ ఎక్కువైపోతున్నాడు, బంద ఎక్కువైపోతున్నాడు. మనలో యూనిటీ లేక, దేవుడు అంటే సరిగ్గా మనకు తెలియక, దేవుని ఏ విధంగా అర్థం చేసుకుని దేవుని ప్రేమ మనకి ఎంత చూపించాడో మనకు తెలియకే ఇలా తగలడ్డాం. పాట కొరకు, మైక్ కొరకు, పేరు కొరకు, ప్రసంగాల కొరకు, మాటల కొరకు, కుర్చీల కొరకు ఏడుస్తున్నామంటే అసలు చర్చ్ అనే ఆరిజిన్ మనకు తెలుసా? మిషనరీలకు తెలిసింది, కదలొచ్చారు దేశాల నుంచి. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి బైబుల్ తెలిసింది కనుక తెలిసింది తప్పని. ఒకటి తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలిగా. ఇది తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలని అడుగుతున్నాను. వీళ్ళకి రైట్ ఎలా తెలుసు? వీళ్ళకి బైబిల్ తెలుసు. ఈ మిషనరీలకు బైబిల్ అంటే ఇది తప్పని బైబిల్ చెప్పిందా? ఈ పదాలతో సహా అంటే జోగిని లేదా దేవదాసి అనే పదం బైబిల్లో ఉందా అంటే ఎస్, బైబిల్లో ఉంది. ఇది తప్పని చెప్పింది, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించింది. అందుకే ఆ దేశాలు కదులొచ్చి మన దేశంలో ఉన్న చీకటిని వెలిగించడానికి ఇక్కడికి వచ్చారు. ఎక్కడుంది? 4000 సంవత్సరాల క్రితం రాశాడు. చదువు ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు.
ఇశ్రాయేలు కుమార్తెలు ఇదిగో నన్ను నమ్ముకున్న ప్రజలలో ఎవరు వేశ్యగా ఉండకూడదు. వేశ్యకి ఫుట్ నోట్ చూడండి, దేవదాసి అన్నాడు. ఎప్పుడు మాట అండి ఇది? ద్వితీయోపదేశ కాండం ఎప్పుడుది? ఎక్కడి నుండి సుమారు 4000-3000 సంవత్సరాల క్రితమే బైబిల్ ఎంత వెలుగులు చూపిస్తుందో చూడండి. ఇదిగో దేవుడి పేరు మీద వ్యభిచారం జరగకూడదు, దేవుడి పేరు మీద పెళ్ళిళ్ళు జరగదు, దేవుడి పేరు మీద దేవుళ్ళకి పెళ్ళిళ్ళు అంటే దేవుడి పేరు మీద బానిసలను తయారు చేయకూడదు. ఇదిగో మీ కుమార్తెలలో లేదా నా ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవ్వరు వేశ్యకంటే దేవదాసిగా, జోగినిగా, బసివిగా, మాతాంగిగా ఉండకూడదు. తప్పది. మనుషులు దేవుడి పేరు మీద ఇలాంటి కార్యాలు జరిగించకూడదు. కింద చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు కుమారులలో ఎవ్వడునూ పురుషగామిగా ఉండకూడదు. ఇది ఒక విచిత్రం తెలుసా? అంటే మన ఇండియాలో ఆడవాళ్ళే బాగానండి, ఆడవారే కాదు, చాలా ప్రాంతాలలో మగోళ్ళు కూడా దేవుడికి పెళ్లి చేస్తారట. ఏంటి మగవాళ్ళని ఎలా చేసేస్తారంటే, మగాళ్ళని ఆడాలని అడుగుతాను, ఇది ఏంట్రా అని అడిగితే సాతానుగాడి యొక్క చెప్పండి తంత్రం, సాతానుగాడేసిన ఎత్తుగడ. మనుషుల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి బదులు దేవుడే మనుషుల్ని పెళ్ళాడుతున్నాడని చెప్పాడు. మగోళ్ళు దేవదాసీలు ఉన్నారు, ఆడవాళ్ళు దేవదాసీలు ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఇలాంటివి జరగడానికి వీల్లేదు. మిషనరీలు వాక్యాలు చదువుకున్నారు కనుకే, ఈ వచనాలు వాళ్ళకి తెలిసింది కనుక వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఇది తప్పని వ్యతిరేకించారు. ఇంకా చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచరింపకూడదు, దొంగలెళ్ళకూడదు. ఏంటట? అది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటట? వ్యభిచారం, అడల్టరీ తప్పు అని చెప్పాడు. వ్యభిచారం ఏ పేరు మీద జరిగినా తప్పు, అది దేవుడి పేరు మీద జరిగినా తప్పు, అది సంసారం అద్దు మీరినా తప్పు. వ్యభిచారం అనేది తప్పని నైతికతను గూర్చి ఎన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడిందండి. మోరల్స్ బైబిల్ ఎంత స్పష్టంగా పరిచయం చేస్తుంది. నైతికత, ఎథిక్స్ బైబిల్ ఎంత స్పష్టం, ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం. అది చదువుకున్న మిషనరీలు ఇదిగో ఎక్కడికక్కడే దేశాలు పరిగెట్టారు. ఇది తప్పు అని దేవుడు మాట్లాడడం మొదలెట్టాడని చెప్పడం మొదలెట్టారు. దేవుడు పేరు మీద ఇది జరుగుతుంది కనుక అసలు దేవుడు అంటే ఏంటో చెప్పాలనుకునే చర్చలు కట్టారు, దేవుడు అంటే ఏంటో చెప్పాలని బడులు కట్టారు, దేవుడు అంటే ఏంటో చెప్పాలనుకుని ఇదిగో చదువులు నేర్పించారు, వైద్యం నేర్పించారు, నాగరికత నేర్పించారు. అన్ని నేర్పించి మనం చర్చిల్లో పెడితే ఆ చర్చిల విలువలు మర్చిపోయి చెప్పండి చర్చిల్లో సందాల కోసం కొట్టుకుంటున్నాం. ఎవడ అన్నాడట, జేమ్స్ ఎలాగ సురేష్ వీళ్ళందరూ వస్తే రేపు పొద్దున్న ఈ చర్చిలన్నీ సురేష్ జేమ్స్ లాగేసుకు, మాకెందుకు, మా ఖాళీ లేక మేము పెడుతుంటే మాకెందుకు అని అడుగుతున్నాను. మీ చర్చిలు మాకెందుకు, మాకు చాలా సేవ ఉంది అంటే సాతానుగాడు ఏదో ఒకటి రానివ్వకండి, జేమ్స్ గారిని సురేష్ గారిని రానివ్వకండి, వస్తాడు నన్ను బయటెడతాడని. వస్తే బయట ఎడతాడు, ఆడు ఏం చెప్తాడు చెప్పండి, వస్తే మీ చర్చిలు మాకెందుకండి. బాధో సిగ్గో ఏదో నాకు తెలియదు కానీ మాకే చర్చి లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని రెంట్లే మాకు, ఇంకా లేదు దేవుడు ఇప్పుడే గేట్లు తడుతున్నాడు. మాకే చర్చి లేదు, మీ చర్చిలు మాకెందుకు. మాకు ఒకవేళ మీ చర్చిలకు తీసుకోమని అన్నా మేము తీసుకో, ఎందుకంటే ఈ స్థానిక దైవజనులు మేము గౌరవిస్తాం. ఇక్కడ మీరు ఉండాలని మరి ఎందుకు వచ్చామంటే ఇదిగో మాకు తెలిసిన సంగతులు 4 మాటలు మీకు నేర్పించడానికి మేము ఇక్కడికి వస్తాం. గుర్తుపెట్టు, వస్తాం, చెబుతాం. ఇక్కడ రెఫరెన్స్గా ఎవరో ఒక సహోదరుల్ని ఎంకరేజ్ చేస్తాం, ఉండండి అని చెప్తాం. ఇదిగో ఇలాంటి విషయాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తాం. ఇంకా ఏం చెప్తుంది బైబిల్ చూడండి, ఇంకా ఏం చెప్తుంది ఒకసారి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం, ఓషియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుడు గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి
యెహోవా దేశ నివాసులతో వాగ్మాడుతున్నాడు. బాగా వినండి, దేశమందు ఏమి లేదట, యెహోవా జ్ఞానము లేదు, క్రీస్తు విజ్ఞానం లేదు, క్రీస్తు సువార్త లేదు. ఇది ఎక్కడైతే లేదో, దేవుని జ్ఞానం లేకపోతే దేశం చేసే పనులు ఎలా ఉంటాయి? 2వ వచనం చెప్తున్నాడు చూడండి. అబద్ధాలు ఆడతారు దేవుని జ్ఞానం లేకపోతే. నెక్స్ట్, హత్య చేస్తారు దేవుని జ్ఞానం లేకపోతే. నెక్స్ట్, దొంగలిస్తారు. నెక్స్ట్, వ్యభిచారు, ఇదిగో దాని తప్పులే అంటారు. వాడికి అలవాటు, బ్రష్ చేయడం ఎలా అలవాటో, మార్నింగ్ టిఫిన్ చేయడం ఎలా అలవాటో, ఈ తప్పులు అంత అలవాటు అవుతాయట. ఎంతకు అలవాటు అవుతాయి చెప్పండి? దేవుని జ్ఞానం దేశానికి లేకపోయినా, దేవుని జ్ఞానం రాష్ట్రాలకు లేకపోయినా, దేవుని జ్ఞానం జిల్లాలకు లేకపోయినా, దేవుని జ్ఞానం తాలూకా మండలాలకు లేకపోయినా, గ్రామాలకు లేకపోయినా, ఇదిగో జరిగే పనులు అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు, వ్యభిచారాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చూసినా అది ఆ వాడికి అయిపోతుంది. వాడి కాకపోతే బతకలేమన్నంతగా అయిపోతాడు. ఇందాక ఒకరు ఫోన్ చేశాడు తమ్ముడు, నాకు లైవ్ చూడాలని కోరుకుంటున్నాను నేను. ఈడు చేసేదే తప్పు. ఈ తప్పులో ఈ అబ్బాయి కుర్రగాడు మళ్ళీ ఇంకో అబ్బాయిని ఇష్టపడ్డాడంట. ఏం చదివారు నేను? ఎంకామా చదివాడట. ఎంకాం చదివితే నీ జ్ఞానం పేడ తిన్నావా అని అన్నాను. ఆడు వెళ్ళిపోయాడట, వీడిని వదిలేసి. ఇప్పుడు నాకు బతకాలనిపించట్లేదట, నాకు నచ్చలేదు, ఆడికి చాలా డబ్బులు ఇచ్చేసాను నేను. ఆడు నన్ను వదిలి వెళ్ళిపోయాడంటే నీ చదువు తగలెట్టని అడుగుతున్నాను. ఏం చదివావు నువ్వు మగాడివై ఉండి మగాడి పట్టవేంటి? ఇదే నన్ను ఏదోలా ఈ డిప్రెషన్ నుంచి బయటికి దాంటే ఏమంతే అని నేను ట్రైనా ఏం చేయను? ఏమని చెప్పను? చేరవో 12 గంటలకు మీటింగ్ అవుతుంది మాట్లాడతాను చెప్పి ఏమని చెప్పను? నీకు తప్పది. నువ్వు ఎన్నో ప్రసంగాలు విన్నావు, నీకు తప్పు అనిపించదంటే సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఏడాది నుంచి నేను ప్రార్థన చేయలేదా, ఏడాది నుంచి నేను బైబిల్ చదవలేదయ్యా, ఏడాది నుంచి నేను ఇది ఏది చేయలేదు, అందుకే తగలడిపోయేవాళ్ళగా. ఏడాది నుంచి నీకు జ్ఞానం లేదు, నీకు ఏడాది నుంచి ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం సహవాసం ఉండో చెప్పండి, సాతానుగాడు చేసేది భయంకరమైన అన్యాయ కార్యాలు, మళ్ళీ చెప్తాను, చిరాని కార్యాలు, రాత్రి హేయమైన కార్యాలు చేస్తాడు. ఇంకొన్ని మాట్లాడుకోలేము, అలాంటి కార్యాలు చేస్తాడు. అది చెప్తున్నాడు. ఇదిగో దేశం లేకపోతే ఇది చెబుతున్నాడు చూడండి. ఈ సందర్భానికి సరిపోయే వచనాలు 12వ వచనం నుంచి చూడండి. వచనం నుండి, నా జనులు వారి నమ్ముకున్న దేవుడి పేరు మీద వాళ్ళకి సహాయం చేయను, వారి చేతికర ఎటకర మాడుతున్నారు, వారి చేతికర వారికి సంగతి తెలియచేయను, వ్యభిచార మనస్సు వారిని తోవ తప్పింపగా. భగవనండి, దేవుని జ్ఞానం లేకపోతే ఏ మనసు వస్తుంది? వ్యభిచార మనసు వస్తుంది. ఆ మనసు దేవుని విసర్జించి వ్యభిచరించెదరు కిందకి, పర్వతముల శిఖరముల మీద చెబుతూ చివరి మాట, అందువలననే మీ కుమార్తెలు వేసులైరి, మీ కోడండ్లు వ్యభిచారులైరి. నెక్స్ట్, జనులు తామే వ్యభిచారులను తప్పులు చేస్తున్నారు. చూడండి, ఎవరెవరు అవుతున్నారట? కోడండ్లను వ్యభిచారం చేస్తున్నారట. నెక్స్ట్, కూతుర్ని వ్యభిచారం చేస్తున్నారట. ఈ జోగి అవస్థలో జరిగే కార్యక్రమం ఏంటో చెప్పనా? ఇదిగో, ఒక జోగిని చనిపోయింది అనుకోండి, ఆ మెల్లో పూసలు ఉంటాయి, పూసలు. ఆ పూసలు తీసి, చనిపోయిన ఆవిడ మెడలో ఉన్న పూసలు తీసి, ఈ బతుకున్న ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళ మెడలో వేసి, ఈ రోజు నుంచి నువ్వే ఈ యొక్క వ్యవస్థను కొనసాగించంటారు. మీకు తెలిసే విషయాలు నాకు తెలుసండి. ఇది కొనసాగించి ఎవరైనా చనిపోతే, చనిపోయిన జోగిని పేరు మీద ఇంకో జోగిని తీసుకొస్తారు. ఆ జోగినికి పెళ్లి చేస్తారు. ఆ జోగినికి పెళ్లి చేసిన తర్వాత ఈ పెళ్లిలో వెనకాల ఏదో చిలక పలుకులు పలుకుతారు. ఆ దేవత వచ్చి పలుకుతారు, నీ బొంద పలుకుతుంది. ఆ దేవత వచ్చి పలుకుతుంది ఏమని? ఇదిగో, పెద్ద కోళ్ళనిచ్చే, చిన్న కోళ్ళనిచ్చే, చిన్నదాన్ని ఇచ్చే అని అడుగుతున్నాను. ముందు నీ గొంతు ఇచ్చే అని అడగాలండి.
ముందు నీ గొంతు ఇచ్చాను అడుగుతున్నాను. ఇవేం మాటలు, ఇవేం పనులు నడుతుంది దేవుడి అంటే ఇక చచ్చిపోయిన ఆవిడతో ఇంకా ఆ వ్యవస్థను వదలరు. ఆమెకు పుట్టిన బిడ్డని, మళ్ళీ ఆమెకు పుట్టిన బిడ్డని, ఇంకా మనవల్ని, కోడల్ని, మనవరాలని ఇప్పటికే ఉన్నాయంటే ఉన్నాయి, ఇప్పటికే జరిగాయంటే జరిగాయి. నేను అడుగుతున్నాను, స్కూల్కి పోయితే నేను బాధ పెట్టాలని అంటలేదు, మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈ వ్యవస్థలో మీరు ఎలా కంటిన్యూ అయితే ఎవరైనా ఈ పక్క రాష్ట్రాల్లో మీ చుట్టాలు ఉంటే చెప్పండి, రేపొద్దున మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతే నాన్న పేరు ఏమని అడుగుతున్నారు, ఏమని రాస్తారు? బిడ్డలు ఎంత బాధపడిపోతారు చెప్పిన, కక్కలేక మింగలేక. మా నాన్న చెప్తా, మళ్ళీ చెప్తున్నాను, మీరు దయచేసి సీరియస్గా తీసుకోండి. అది మంచి పద్ధతి కాదు. దేవుడు పేరు మీద జరుగుతున్న అన్యాయం దేవుడు సహించలేదు. ఆదరించుదుగో మీ కూతుర్ని వేశ్యలు చేయకండి, మీ కోడలు వేశ్యలు చేయకండి, దేశంలో ఇలాంటి దురాగతమైన కార్యాలు జరగనివ్వకండి. దయచేసి సువార్తను ఎక్కించుకోండి, నన్ను గురించి తెలుసుకోండి, నైతికత ఏంటో నేర్చుకోండి, మంచి ఏంటో చెడేంటో, అబద్ధం ఎందుకు ఆడకూడదో, నిజం ఎందుకు చెప్పాలో, వ్యభిచారాలు ఎందుకు చేయకూడదో, నీతికి పడి ఎందుకు చావాలో నన్ను గూర్చి తెలుసుకుంటే గాని మీకు తెలియదు. నేర్చుకోండి, వాటిని అవపోసండి, అబద్ధాలు మానేయండి, దొంగతనాలు మానేయండి, కొట్లాట్లు మానేయండి. ఇలాంటి నిజాలు చెప్తున్నందుకు చెప్పేవాడి మీద పడి ఆడవడం మానేయండి. ఇవి వచ్చి ఇక్కడ చెబితే చంపేశారండి, ఇక్కడ వచ్చి మాట్లాడితే చంటి బిడ్డలతో గ్రహం స్టీన్ని ఒరిస్సా రాష్ట్రంలో చంపేశారు, దారుణంగా చంపేశారు. అడుగుతున్నాను, ఎంత కళ్ళు కప్పుతుందంటే సాతానుగాడు చంపేయాడిని అంట, ఉంచుగాడిని అని మాట్లాడుతుంది. ఎందుకంటే వాడి విషయాలు బయట పెడితే వాడి చేత నడిపింపుతున్న వారిని రేపుతుంది, చెప్పే వాళ్ళని చెప్పండి చంపిండి. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎలాగా ఏకన్నా సావాలి, ఆ చేదేదో చెప్పండి. దేవుడు కోసమే సావాలి, దేవుడి కోసమే బలవ్వాలి. ఈ నిజాలు సువార్త ఇలాంటి ఉక్కు గ్రామాల్లోనికి తీసుకుపోవాలి. ఇది తప్ప తెలియాలి, ఇది భయంకరమైన దురాచారం తెలియాలి. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 23వ అధ్యాయం, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 15-16 వచనాలు. ఒక దినమున తూరు అనకు ఏరి ఉండేదట, అక్కడ కూడా ఈ దురాగతం ఎక్కువ జరిగేది దాని గురించి యెషయా రాస్తున్నాడు. చూడండి, 70 సంవత్సరములు మరవబడును, 70 సంవత్సరాలు అయిన తర్వాత వేశ్యల కీర్తనలు, ప్రత్యేకించి మళ్ళీ స్పెషల్ సాంగ్స్ అంట. వాళ్ళకు కూడా సాంగ్స్ ఉంటాయంటే కొన్ని పాడకూడదు, నాకు తెలుసు. ఆ సాంగ్స్ పాడతారండి, ఆ సాంగ్స్ పాడతారు. చెప్తున్నాడు, నువ్వు పాడేవగా తూరు, పాడి ఎంజాయ్ చేసావు తూరు, ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేసావు కదా తూరు మహాపట్నమా. మళ్ళీ చెప్తున్నా, నీ చేసి పడేస్తాను. ఈ సంస్కృతి ఎక్కడుందో అక్కడ పంటలు పండవు, ఈ సుసంస్కృతి ఎక్కడుందో అక్కడ వర్షాలు పడవు, ఈ సుసంస్కృతి ఎక్కడుందో అక్కడ కడుపులు నిండవు, ఈ సుసంస్కృతి ఎక్కడుందో అక్కడ చదువులు రావు, ఈ సుసంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ మళ్ళీ చెప్తున్నాను, నాగరికత పెరగదు, దేవుడు కడుపులు మార్చేస్తాడు. తూరు పట్టణాన్ని ఎండగట్టేశాడు, సముద్ర మట్టానికి దగ్గరలున్న ప్రాంతాన్ని దులుమాడేశాడు. ఎందుకంటే ఈ సంస్కృతికి పెద్ద పెట్టేశారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సంస్కృతిని జరిగిస్తేనే మళ్ళీ చెప్తున్నాను, అన్నం దొరకకుండా పోతాం. మళ్ళీ చెప్తున్నాను, అన్నం కూడా దొరకకుండా పోతాం, మెతుకులు దొరకకుండా పోతాం, మట్టి కొట్టిపోతాం, భవిష్యత్తుని పాడు చేసినందుకు మళ్ళీ చెప్తున్నాను, కళ్ళిపోతే గుర్తుపెట్టుకోండి, ముళ్ళు ఏరుకునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఎలా జరుగుతుందంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, నేను బైబిల్ ఎరిగిన వాడుగా, ఇవి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ సరి అయిన దిగుబడి రాదు. ఇది వాస్తవం. ఇది వదలండి, ఆ మాయా స్వప్నాన్ని వదలండి, ఆ దరిద్రాన్ని వదలండి, మన బతుకుల్ని అన్యాయం చేసి ఇది చేసిన ఆ దరిద్రాన్ని వదిలే. అప్డేట్ అయిన నాగరికత అప్డేట్ అయితే వీళ్ళందరినీ పోగేసి ఆ ముంబై దోసి దానికి ఒక పేరెట్టారు. ఆ ముంబైలో రెడ్ లైట్ ఏరియా. ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్ అంతా అని అడుగుతున్నాను నేను. ఈ రెడ్ లైట్ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు? బాధితులు, అభాగ్యులు,
అన్యాయమైపోయిన వారు, కుటుంబాలు లేని వారు, పెద్ద దిక్కు లేని వారికి చివరికి దిక్కు వ్యభిచారం అనుకుని వ్యభిచారాన్ని వృత్తి చేశారు. వ్యభిచారం పడుపు వృత్తేటండి అని అడుగుతున్నారు. వ్యభిచార వృత్తేటండి? వ్యభిచార వృత్తిగా ఎవరు నేర్పించాడు? వ్యభిచార వృత్తి ఏంటి? వ్యభిచారం వృత్తి అన్నారు, వ్యభిచారం డబ్బులు అన్నారు, వ్యభిచారమే బతుకు అడుగుతున్నారు. ఎవరు నేర్పించారు? మతం పేరు మీద నేర్పించారు, మతం రంగు మీద నేర్పించారు, మతం దరిద్రం మీద నేర్పించారు. ఈ రోజుకి కొన్ని పెద్ద సిటీల్లో, మహానగరాల్లో ఆ ఏరియాలకి, ఆ ఈదులకి పేర్లు పెట్టారు. రెడ్ లైట్ ఏరియా. నేను అడుగుతున్నాను, వాళ్ళ బతుకుని రెడ్ చేశారు మీరు? అడుగుతున్నాను నేను. వాళ్ళ బతుకుని ఎందుకు డేంజర్గా చేశారు? మతం పేరు మీద చేశారు, దేవుళ్ళ పేరు మీద చేశారు. ఎవడ చేసాడు ఇవన్నీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వెనకొకడున్నాడు, ఆడు తిష్టేసి కూర్చున్నాడు, వాడే చేయించాడు. ఎవడు చెప్పండి? సాతానుగాడు చేయించాడు. ఈ దేవుడు ఏం చేయించాడు? ఈ దేవుడు ఆ దేశాల దగ్గర నుంచి ఈ దేశాల వరకు కడవడం మొదలెట్టాడు. కడగటం చూస్తారు ఒకసారి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22 నుండి 24 వచనం వరకు. యోదావారు యెహోవా దృష్టికి కీడు చేసి పాపము చేయిచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను, పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి ఆకారాలను నిలిపి స్తంభాల నుంచి పురుషగాములు సహా దేశమందుండ్రి. భాగమేనండి. ఈ పురుషగాములన్నా, జోగిని అన్నా, మళ్ళీ చెప్తున్నాను, దేవదాసి అన్నా, మాతాంగి అన్నా, ఇవి ఎందుకు వస్తాయంటే బైబిల్ని మీరు కోట్ చేయండి. ఎక్కడైతే ఆకారాలకు మొక్కుతారో అక్కడ మేళతాళాలకి వేలని పుట్టిస్తారు. అంతే. అక్కడ జరుగుతుంది అదే చూడండి. పైన జరుగుతుంది, ఇదిగో ఎత్తైన పర్వతాల మీద, పచ్చని వృక్షాల కింద భయంకరమైన ఆకారాలు నిలబెట్టారు. ఆ నిలబెట్టిన కింద ఏం చేస్తున్నారు చూడండి, పురుషగాములను సహా దేశమందు ఉంచారంటే ఈ దేవుళ్ళుంటే ఏలుండాలి, ఏలుంటే ఈ మాయా దేవుళ్ళు ఉండాలి. కొన్ని ఏరియాల్లోనే మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని ఏరియాల్లో తగ్గిందండి, ఫైట్ చేశారు కాబట్టి తగ్గింది. కొన్ని ఏరియాల్లో రాత్రంతా, రేపు పెళ్ళి అంటే రాత్రంతా పెళ్లి కూతుర్ని ఆ దేవుడి గుళ్ళో వదిలేస్తారు, గర్భగుళ్ళో. ఇదేంటంటే ఎవడో పెట్టేశాడండి ఈ దరిద్రాన్ని, ఎవడో పెట్టేశాడు ఈ దరిద్రాన్ని. దేవుడు అలాంటివి చేయడండి. మంచి దేవుడు, ఏ దేవుడైనా, పేరు మీద పిలవబడుతున్న ఏ మంచి దేవుడైనా ఇలాంటి నాగరికత కోరడు. మంచి దేవుడు విలువలు కోరతాడు, కాపురం పచ్చగుండాలని చూస్తాడు, పరిశుద్ధమైన వివాహం జరగాలని కోరతాడు. కానీ దేవుడి పేరు మీద దయ్యం తెస్టేసి కూర్చున్నప్పుడే చెప్పండి వాడు కామతురతను జరిగిస్తాడు. దేవుడు అన్నాడట, చాలా మంది దేశమందు నుండి ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనులు చేయు ఏ క్రియల ప్రకారం యోధా ప్రజలు కూడా అదే భక్తి అనుకున్నట్టు చేస్తున్నారట. నేను రాత్రి చెప్పండి, మరలా అడుగుతున్నాను, భక్తి అంటే ఏంటి చెప్పండి? తాగాలి. భక్తి అంటే ఏంటి చెప్పండి? ఓగాలి. భక్తి అంటే ఏంటి చెప్పండి? తినాలి. భక్తి అంటే ఏంటి చెప్పండి? గంజాయి కొట్టాలి. భక్తి అంటే ఏంటి చెప్పండి? ఒక వీడియోని వేయకూడదండి నేను, మీరు వీలైతే నన్ను అడగండి. రాత్రి నేను చెప్తున్నాను, ఆ వీడియోలో సెలబ్రిటీలు చేస్తున్న పని అంతా ఇంత కాదండి. భక్తి అంటే ఏంటి? కామతురత. సెలబ్రిటీలను అడుగుతున్నాను, ఒంగొంగి దండాలు, అక్కడ దండాలు పెట్టడం ఏంటి? స్టార్డము, గ్లోబల్ స్టార్లు, సూపర్ స్టార్లు. కామతురత భక్తి ఏంటంటే ఆ దయ్యంగాడు కామతురతనే భక్తి అని చెబుతాడు. అదే వాడు జరిగిస్తాడు, అదే వాడు చేస్తాడు, అదే చెప్తున్నాడు దేవుడు. వెలగొట్టు, ఇలాంటి సంస్కృతి ఉండకూడదు, వెలగొట్టు. మారిన వారిని ఉంచు, మారిన వారిని. ఇదే భక్తి అంటే అది యోధ ప్రజలైనా, ఇశ్రాయేలీయులైనా, ఇటు క్రైస్తవులుగా చెప్పుకుని అటు ఇటు అడుగులేస్తున్న వారైనా వెలగొట్టడానికి వీల్లేదు. ఈ సంస్కృతిని దేవుడు ఇష్టపడ్డు. ఇంకా చెప్తున్నాడు చూడండి, 15వ అధ్యాయం మొదలు వచ్చును.
నెబాతు కుమారుడు రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధా వారిని ఏలాడము. ఈ పనికి మాలిన ఏలుకలో ఏం జరుగుతుందో చూడండి. 11వ వచనం నుండి ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెలగొట్టి తన పితరులు చేయించిన ఈ భయంకరమైన మాయా ఆకారాలని తీయించేశాడు. చూసారా? ఈ దేవుని జ్ఞానం ఎరిగిన వారు క్రీస్తు పూర్వం నుంచి కూడా చేసింది ఏంటో తెలుసా? ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ యెహోవా దేవుణ్ణి ఎరిగిన రాజులు ఏం చేస్తారు తెలుసా? ఇది తప్పని చెప్పారు. యెహోవా దేవుణ్ణి ఎరగని కాకతీయ రాజులు ఇది రైట్ అని చట్టం చేశారు మన రాజులు. నీకు అర్థమైందా? కాకతీయుల కాలంలో ఎక్కువైంది, యెహోవా రాజుల కాలంలో ఆ సంస్కృతిని తరిమేశారు, ఉంచొద్దన్నారు. భయంకరమైన పరిస్థితులతో యుద్ధం చేశారు. ఆ 12వ వచనంలో పురుషగాములను దేశములో నుండి ఎల్లగొట్టి తన పితరులు చేయించిన ఆ భయంకరమైన మాయా ఆకారాలను తీయించేశారు. 22వ అధ్యాయం ఇదే రాజుల గ్రంథం 22వ అధ్యాయం 45-46 వచనం వరకు చూడండి. ఇదే 22వ అధ్యాయం యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు కనుపరిచిన బలమును గూర్చి, అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యోధా రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడింది. తన తండ్రి అయిన ఆసా దినముల్లో చేసించి ఉండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెలగొట్టిన యెహోవాను వెంబడించిన ఏ నాయకుడైనా ఈ సంస్కృతిని ఏం చేశాడు చెప్పండి? తీసేశాడు. ఈ సంస్కృతిని ఏం చేశాడు చెప్పండి? ప్రాళతోలేశాడు, ఆపేశాడు. ఇది మిషనరీలకు అర్థమైంది కనుకే మిషనరీలు అక్కడి నుంచి బయలుదేరి మన భారతదేశానికి వచ్చి ఇది తప్పు, ఈ సంస్కృతి ఉండకూడదని చెప్పారు. మరో మాట చెప్పనా? అలా అయితే మేము కూడా ఇప్పటికీ అలాంటి బాధితుల్లో మా చుట్టాల పట్టాలు ఉన్నారన్నా దేవుడు మమ్మల్ని స్వీకరించడంటే అలా అనుకోకండి. ఒక మాట నేను చెబుతున్నాను, అప్ అండ్ డౌన్ చేయకు, అలాగే ఉంచు. లైవ్లో కాదు, మనకు ప్రజెంట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు మమ్మల్ని వదిలేస్తాడని ఎక్కడన్నాడు? ఆ విషయాలు మానేసిన వారిని హక్కుని చేసుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఎరుకో పట్టణంలో ఈ సంస్కృతి ఉండేదండి, తెలుసుగా ఎరుకో. ఆ ఎరుకో గోడ మీద ఒక ఆవిడ గిల్లు కడతారు. ఎవరు? రాహాబు ఎవరో తెలుసా? జోగిని. రాహాబు ఎవరో తెలుసా? దేవదాసి. దేవుడి పేరు మీద ఆ ఊర్లో ఆ వృత్తును జరిగించే ఒక వ్యవస్థ. కానీ ఆమె దేవుడి వైపు తిరిగితే ఆమెను ఏం చేశాడు చెప్పండి? దేవుడు ప్రేమించాడు. మరో మాట చెప్పనా? యోప్తా తెలుసుగా? యోప్తా తల్లి ఎవరో మీరు బయటికి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోప్తా తల్లి కూడా జోగిని. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒక జోగినికి పుట్టిన కొడుకండి యోప్తా. ఒకవేళ అలాంటి వారు, ఒకవేళ రాహాబు లాంటి వారు లేదా యోప్తా లాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రాహాబును ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. యోప్తాను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఇదిగో మారని వారిని, దాన్ని చెప్పినా వినని వారిని దూరం పెట్టాడేమో తప్ప, అయ్యో ఇది మాకు తెలియదు, మా పెద్దల పెత్తందారి వ్యవస్థ వల్ల మా నెత్తి మీద పడిందని ఎవరైనా అనుకుంటే ఈరోజే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ దేవుడు మిమ్మల్ని హక్కుని చేసుకుంటాడు, ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు ప్రేమించాడు కనుకే మిషనరీలను ఇక్కడికి పంపించాడు. సిఎస్ఐ లాంటి చర్చిలను కట్టించాడు. అందులో ఒక ఆవిడ ఉంది, ఆ సాగకి చెందిన ఆవిడ. ఇక్కడే మన పక్కన బెంగళూరు, కర్ణాటకలో ఫైట్ చేసింది. ఆమె పేరు ఒకసారి చూద్దాం, హెమే కార్మైకిల్. చూడండి ఒకసారి ఆవిడ చూడండి. నేను చెబుతున్న అబద్ధాలు నిజాలు చూడండి. హెమే కార్మైకిల్ 1867 డిసెంబర్ 10 ఐర్లాండ్లో పుట్టింది. మీ పక్కన ఉన్న వచ్చింది 1867. అంటే మన స్వతంత్రం రాకముందు ఎన్నో శతాబ్దాల కాలం
1867 డిసెంబర్ 16న ఐర్లాండ్లో జన్మించింది. చిన్ననాటి నుండి మధ్యతరగతి జీవితంలో పెరిగింది. ఆ రోజుల్లోనే ఆ మధ్యతరగతిలో ఉన్న కాస్త చేయి తిరిగిన కుటుంబంగానే ఉండేవారు. ఆమె మంచి విద్యార్థిగా ఉన్నతమైన చదువులు చదవడం ప్రారంభించింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నకి చిన్న చిన్న మిల్లులు ఉండేవి. మిల్లులు, పిండి మిల్లులు, ఆహారాన్ని సంపాదించే మిల్లులు. ఆ ఫ్యాక్టరీలో ఆవిడ పని చేయడానికి వస్తున్న అనేక మంది స్త్రీలను పోగి వాళ్ళందరిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి సువార్తలు చెప్పేది. ఆ సువార్త, ఇదిగో యేసు ప్రభు చాలా మంచోడు, నమ్ముకోండి, జీవితం ఇస్తాడని చెప్పేది. ఆ వయసులో ఉన్న చిన్న పిల్ల దేవుని మాటలు చక్కగా పలుకుతూ వాళ్ళకి సువార్త చెప్పేది. ఆడపిల్లలు అంటే అలా ఉండాలి. టిక్ టాక్లు, చెదారాలు, రీల్స్, సీరియల్ ఈ చెత్త కాదు. కాస్తంత 4 వాక్యాలు నేర్చుకుని మీ ఇరుగు పొరుగు వాళ్ళు 4 పోగే అరుగు మీద కూర్చుంటే, మీ ఇంట్లో కూర్చుంటే నువ్వు నమ్మిన దేవుని గురించి చెప్పాలి. గుర్తుపెట్టుకో. ఎమికార్ మైకిల్ అదే చేసేది. ఆమె చేస్తూ పని అందరినీ పోగేసేది, వాక్యాలు చెప్పేది. తన మనసులో ఒక మాట ఉండిపోయింది, ఎప్పటికైనా నేను ఒక మంచి దైవజనురాలను అవ్వాలనుకుంది. ఒక మంచి సువార్థికురాలను అవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలి? జపాన్ వెళ్ళింది. ఆరోగ్యం పాడైపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మరలా మరో ప్రాంతానికి వెళ్ళింది. ఇంగ్లాండ్ వెళ్ళింది, ఉండలేకపోయింది. తర్వాత చైనా వెళ్ళింది. అటు నుంచి శ్రీలంక వచ్చింది, అటు నుంచి గోవా వచ్చింది, అటు నుంచి కర్ణాటక వచ్చింది, ఈ లోపలికి వచ్చింది. అక్కడ నిలబడింది. సరిగ్గా ఒక రోజు 1895 నవంబర్ 9వ తారీఖున మన ఇండియా వచ్చింది. ఆ ఇండియా వచ్చినప్పుడు ఒకరోజు ఒక విచిత్రమైన సన్నివేశం తన జీవితాన్ని కుదిపేసింది. ఏం జరిగింది తెలుసా? 1901 మార్చి 6న ప్రేణ అనే ఒక 7 ఏళ్ల బాలిక పరిగెడుతూ ఎదురొచ్చింది. ఆ పేరు ప్రేణ. నేను ప్రతిదీ రికార్డ్ తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి. ఆ ప్రేణ అనే అమ్మాయి పరుగున మార్చి 6, 1901 7 ఏళ్ల ఆడపిల్ల పరిగెడుతుంది. ఆ పరిగెడుతూ ఒక పెద్ద ఆవిడ దగ్గరకు వచ్చింది. ఏడుస్తుంది. ఎందుకు పరిగెడుతున్నావంటే, మా అమ్మ నన్ను జోగిని చేసేస్తుంది అని పరిగెట్టింది. అయ్యో, జోగిని అంటే ఏంటంటే కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెబితే, డ్రా నేను ఒక ఆమె దగ్గర తీసుకెళ్తానని తీసుకొచ్చింది. తీసుకొస్తే ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ లోపల ఎమికార్ మైకిల్ ఆ బిడ్డని ఇలా హక్కుని చేర్చుకుంది. భుజాల మీదకి ఎక్కుంది. మోకాల్లో తను కూర్చోబెట్టుకుంది. తన తొడ మీద పడుకోబెట్టుకుని ఇలా తలదూతూ, ఏమైంది నాన్న నీకు అని అడిగింది. చాలా చిన్న పిల్లవే, చక్కగా ఉన్నావు, ఏమైంది తల్లి అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మా అమ్మ జోగిని ఇప్పుడు నన్ను జోగిని చేయాలనుకుంటున్నారు. నాకు అస్సలు ఆ విషయాలు ఇష్టం లేదు. అందుకే మా ఇంట్లో ఉండలేక నేను పరిగెట్టుకు వచ్చేసాను అందే. అంటే ఏంటని డీటెయిల్గా అడిగింది. ఈ విషయాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పింది. దేవుడు భార్య అంటారు కానీ దేవుడు భార్య పేరుకి, కానీ ఊరందరికీ భార్య. చిన్నోడు వస్తాడు, పెద్దోడు వస్తాడు, ముసలోడు వస్తాడు, మొక్కోడు వస్తాడు, ప్రతి ఒక్కడు వస్తాడు. మా అమ్మ జీవితాన్ని, మా పితరుల జీవితాన్ని నేను చూసాను. నాకు ఆ జీవితం ఇష్టం లేక నేను పరిగెట్టుకు బయటకు వచ్చాను. మాట్లాడింది. ఎమికార్ మైకిల్ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ, అయ్యో ఈ దురాగతం ఇలా జరగడానికి వీలేదు, నువ్వు మళ్ళీ ఇంకక్కడికి వెళ్ళకు, నిన్ను నేను బాగా చూసుకుంటాను, నువ్వు నాతో ఉంటావంటే ప్రేణ అందే. ఎప్పటికీ నీతో ఉంటాను, ఇక్కడ అలాంటివి జరగవు కదా అని అడిగింది. జరగవమ్మా అంది. అంటే నువ్వు నమ్మిన దేవుడు లాంటి దేవుడు కాదు నా దేవుడు, ఇలా రా, నా దేవుడిని చూపిస్తానని తీసుకెళ్ళి ఆ దేవుడు యేసు ప్రభు ఫోటో చూపించింది. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. నా దేవుడు ఆయన నా గురించి చనిపోయాడంటే అప్పుడు ఆ ప్రేణ అనే అమ్మాయి అంటది, మా అమ్మ కూడా ఎప్పుడు నాతో ఇంత బాగా మాట్లాడలేదు, మా పితరులు ఎవరు ఎప్పుడు ఇంత బాగా నాతో మాట్లాడలేదు, నన్ను ఎవరు అమ్మాను కూడా ఏ రోజు బుజ్జగించలేదు. నన్ను చిన్న వయసులో ఉండగానే, నాకు 8 ఏళ్ళ వయసు పడుతుండగానే నా భుజాలు తడేవారు నాకు కనబడ్డారు తప్ప నన్ను ఇంత ప్రేమగా ఒడిలో పడుకోబెట్టుకున్నాను నాకు ఎవరు కనబడలేదు. మైకిల్ నీకు ఎంత ప్రేమ ఎలా వచ్చిందంటే అప్పుడు మైకిల్ అంటది, ఆయనను బట్టి నాకు ఇంత ప్రేమ వచ్చిందని చెప్పి. ఆ యేసును బట్టి, ఆ యేసు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను నీకు చూపిస్తున్నాను. ఈ దేవుడిని నువ్వు నమ్ముకుంటావంటే నమ్ముకుంటానంది. ఆ చిన్నప్పుడు నమ్ముకున్న అమ్మాయి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బెంగళూరులో ఒక సంస్థ ఉంది ఈ జోగిని వ్యవస్థ మీద. ఆ సంస్థ ఏంటో తెలుసా? డోనాపూర్ ఫెలోషిప్ అంటారు. నోట్ చేసుకోండి కావాలి.
డోనాపూర్ ఫెలోషిప్ అని ఈ రోజుకి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది అక్కడ నివసిస్తున్నారు. అందరూ జోగినీలో ఉంటారు. డోనాపూర్ ఫెలోషిప్లో ఇదిగో సుమారు ఇది స్థాపించి ఈ రోజుకి ఈ కర్ణాటక పక్కన ద్వారాలు తెరిసే ఉంచారు. ఎందుకు చెప్తున్నా, ఇలాంటి ప్రేమ అనే తల్లులు ఇంకా ఉన్నారని, రమ్మని ఆహ్వానించడానికి ఆ తలుపులు ఇంకా తెరిసే ఉన్నాయి. ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది ఎమీ కార్మైకిల్ అంటే? ఎమీ కార్మైకిల్ ఎలాంటి తెలుసా? చాలా అందంగా ఉంటుంది. తన కళ్ళు నల్లగా ఉండేవట. అందుకెత్తండి, దేవుని కొరకు తన యవ్వనాన్ని ఖర్చు చేసింది. దేవుని కొరకు తన వివాహ వ్యవస్థని పక్కన పెట్టింది. దేవుని కొరకు తన ఆరోగ్యాన్ని ఖర్చు చేసింది. దేవుని కొరకు తన దేశాన్ని వదిలి మన రాష్ట్రాలు ఇగో ఈ నేలను తొక్కింది. ఇక్కడ పరుగులు తీసింది, పరిగెట్టింది. ఈమె కంకణం కట్టుకుంది. ఇలాంటి బాధితులకి నేనే వసతి ఇవ్వాలి. తిండి కోసం, డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక ఆ తిండి నేనే పెట్టాలనుకుని డోనాపూర్ ఫెలోషిప్ అని ఇక్కడ స్థాపించింది. ఆ సంస్థ సిఎస్ఐకి సంబంధించిన సంస్థ, గుర్తుపెట్టుకోండి. అది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. కానీ ఇది మర్చిపోయామండి మనం. పదవుల కొరకు, డబ్బుల కొరకు, ఫ్యాన్ల కొరకు, మౌతుల కొరకు, పేర్ల కొరకు, పాటల కొరకు దెబ్బలాడుకుంటున్నావే తప్ప దీని వెనకాల ఇంత గంభీరమైన వ్యవస్థ పనిచేసే సిఎస్ఐ అనే వెనకాల మనం ఎప్పుడు రోజన్నా ఆలోచించగలుగుతున్నామో చెప్పండి. మన మీద ఆ బాధ్యత ఉంది. బైబిల్ ఏమని తెలుసా? ఇలాంటి తల్లి రోజు బాధపడేదట. ఫారినర్స్ అనగానే మన కళ్ళు బ్లూయిస్గా ఉంటాయి, వాళ్ళ కళ్ళు పిల్లి కళ్ళు ఉంటాయి చూసారా, చాలా అందంగా ఉంటాయి. పిల్లి కళ్ళు ఇదిగో నీలంగా ఉంటాయి. నా కళ్ళు ఏంటమ్మా, మీకు పుట్టినా కానీ నా కళ్ళు నల్లగా ఉన్నాయని చిన్నప్పుడు ప్రార్థన చేసుకునేదట. ఆ ప్రార్థన ఏంటో చెప్పనా? తండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు ప్రార్థన చేస్తా. మా అమ్మ కళ్ళు బ్లూగా ఉంటాయి, మా నాన్న కళ్ళు కూడా బ్లూగానే ఉంటాయి. నా కళ్ళు ఎందుకు బ్లాక్గా ఉన్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. నా కళ్ళు ఎలాగైనా నాకు బ్లూ ఐస్ ఇవ్వా అని అడిగేదట. తనకు తెలియదు ఆ వయసులో ప్రార్థన చేసేది. నాకు కూడా మా అమ్మ లాంటి కళ్ళు కావాలి. మా అమ్మ లాంటి కళ్ళు చేస్తే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా తన కళ్ళు ఎప్పుడు నల్లగానే ఉన్నాయట. ఒకరోజు ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసి ఆశ్చర్యపోయింది. ఇండియాలో ఉన్న వారందరి కళ్ళు నల్లగా ఉంటాయి. అప్పుడు అర్థమైంది, నా కళ్ళు ఎందుకు నల్లగా ఉన్నాయంటే ఈ ప్రజల్లో కలిసిపోవడానికే దేవుడు నాకు ఈ కళ్ళు ఇచ్చాడని అర్థం చేసుకుంది. గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని త్యాగం చేస్తారు, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తారు, చదువుల్ని త్యాగం చేస్తారు. మన ఇండియాకి వచ్చి హసువులు బాసారు. క్రైస్తవుడు అంటే ఏడు చెప్పినా పాటల కొరకు కాదండి. క్రైస్తవుడు అంటే ఏడు చెప్పినా ఇదిగో పదవుల కాదండి. క్రైస్తవుడు అంటే బైబిల్ ఏమని సెలవిస్తుందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణమా, పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. బైబిల్ ఏం చెప్తుంది? లోకానికి క్రైస్తవుడు ఎలా ఉండాలట చెప్పండి? వెలుగు. ఎమీ కార్మైకిల్ వచ్చింది, మన ప్రాంతాలను వెలిగించింది. మిషనరీలు వచ్చారు, చర్చిలు స్థాపించారు. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ నాగరికత నేర్పించారు, వెలుగారు, వెలిగించారు. నేను అడుగుతున్నాను, ఇన్ని 100 మంది ఇక్కడ కూర్చున్నారు క్రైస్తవులుగా. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వెలుగుని ఇంకా అక్కడ ఉండుకుపోయిన దురాగతాల మీద మీ వెలుగును చూపించగలరా అని నేను అడుగుతున్నాను. వెలుగంటే క్రిస్మస్కి స్టార్ కట్టడం అనుకుంటున్నారా? ఆడి పెద్దది గడేసాడురా, మనం ఇంకా పెద్దది గడియారు కట్టే కరెంట్ ఇటేస్తాడు దేవుడు. నీకు స్టార్ని వెలిగించడం కాదురా అయ్యా, నువ్వు వెలుగు. నీ చుట్టూ ఏం జరుగుతున్నాయో, తాగుబోతు వ్యవహారాలు, వ్యభిచారాలు, దురాగతాలు, దేవుడి పేరు మీద సాతానుగాడు ఏమేం చేస్తున్నాడో చూడు. వీళ్ళని ఎలా మార్చాలని ఆలోచించు. నేను ఎలుగాను, ఎలిగిన నేను ఇదిగో ఈ చీకట కబంధ హస్తాల నుంచి వీళ్ళని బయటికి ఎలా లాగాలని ఆలోచించు. అంతేగాని మీటింగ్ల కొరకు, వీటి కొరకు పోటీలు పడకండి. ఇంకా మారాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో. వీరందరూ మార్చే బాధ్యత మీ మీద ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ మిషనరీలు రారు, ఇక మళ్ళీ ఎమీ కార్మైకిల్ మళ్ళీ పుట్టదు. దేవుడు మనల్ని వెలిగించాడు, మనల్ని వెలిగించుకోమని దేవుడు చెప్పాడు. మనల్ని కాపాడుకోమని చెప్పాడు. అందుకే వాళ్ళని ప్రారంభపు పునాదులుగా పంపించిదిగో మీరు వెలగండి అని చెప్పాడు.
ఎఫెసీ పత్రికలు అదే చెబుతున్నాడు. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి. మీరు పూర్వమందు చీకటై ఉండి ఇప్పుడైతే ప్రభువునందు ఎలుగై ఉన్నారు. ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ నేను చెప్తున్నాను, ఎలుగు ఫలము మంచితనము, నీతి, సత్యమను వాటిని కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండగా వాటిని ఖండించుడి. ఇది తప్పని చెప్పుడే. యాలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించుచు పనులను గూర్చి మాటలాడుటను అవమానకరమై ఉన్నది. సమస్తము ఖండింప వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరిచిన ఏదో అది వెలిగించిన మీ వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ వార్త లేదా ఈ సువార్త, ఈ 2 రోజులు సాతానగాడి ఎత్తుగాడు మీకు ఎలిగి ఆడు చేస్తున్న పనులు ఇవి తప్పని మీకు అర్థమై ఆ మనోనేత్రాలు తెరవబడే ఆ సువార్త ప్రకాశం వెలుగు మీ మీద ప్రకాశిస్తే నేను చెప్తున్నాను, ఈరోజే లెమ్ము, ఈరోజే వెలుగు. ఎక్కడెక్కడైతే ఈ చీకటి ఉందో వారిని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. ఈ రోజుకి ఎవరైనా ఇలాంటి బాధ్యతలు ఉంటే ఇది తప్పు, ఇది కొనసాగించొద్దని ఆపండి. అవసరమైతే మీరే మాట్లాడుకొని చదివించే ప్రయత్నాలు చేయండి. విద్యా వ్యవస్థ కొరకు అవసరమైతే మీ లోకల్ లీడర్స్తో మాట్లాడండి. క్రైస్తవులు అనగానే ప్రార్థనకు వచ్చాం వెళ్ళాం, చర్చికి వచ్చాం వెళ్ళాం కాదు, మన చుట్టూ ఉన్న దురాగతాలను కూడా ఆపేయడమే. చెప్పండి, క్రైస్తవుడు వెలగడం. ఒక పాట చూద్దరు కానీ యేసులా జీవిస్తే ఆ పాట చూడండి. ఆ పాటలో ఎంత మంచి లైన్స్ రాస్తారు. ఆ పాట నీకు అర్థమైతే, యేసు నీకు అర్థమైతే, ఈ శాంతి సమాధానం నీకు అర్థమైతే, ఉన్నతమైన సమాజాన్ని నువ్వు చూడాలనుకుంటే ఈ దురాగతాలు వాడికి కప్పేసి కూర్చున్న వాడిని ఆపే ప్రయత్నం చేయి. మరో చూడండి, మరో వచనం చూడండి, ముగించుకుందాం. మరో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూసి వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తనతో జీవించడంటే ముందు మనమే మారాలి. ముందు మీ ముహూర్తాలు ఇట్టించడం మానేయండి. ముందు మీ మూఢనమ్మకాలు మానేయండి. ముందు చర్చికొచ్చి ప్రతి దాన్ని మొక్కడం మానేయండి. ముందు ఈ మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. ఇసు సంస్కృతి తప్పని చెప్పండి. ఆ చెప్పినప్పుడు ఎలాగండి బయట వాళ్ళు చూస్తారు, ఇంత మంచి సంస్కృతి మీరు ఎలా జీవించగలుగుతున్నారయ్యా అంటే అప్పుడు చెప్పండి, మేము నమ్మిన దేవుణ్ణి మీరు కూడా నమ్మండి. మమ్మును వెలిగించిన దేవుడు చెప్పండి మిమ్మును కూడా వెలిగిస్తాడని చెప్పండి. మిషనరీలు వచ్చారు, చొక్కాలేయడం నేర్పించారు. మిషనరీలు వచ్చారు, చదువులు నేర్పించారు. మిషనరీలు వచ్చారు, దేవుడు అంటే ఏంటో చర్చలు గడ్డి చూపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక మిషనరీలు రారు, మనమే ఉన్నాం. ఇప్పుడు మనమే మీ ప్రాంతాలకు మీరు చెప్పండి మిషనరీలు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరి పేరో ఈరోజు బర్త్డే జరుగుతుంది, ఏదో కేక్ కట్ చేస్తా అన్నారు. ఆ మహానుభావుడు ఏ దేశంలో పుట్టాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ స్థాపించడం ఏంటి, ఈ రోజుకి ఆయన పేరు మీద ఇల్లులు కట్టడం ఏంటి, ఆయన అడుగుతున్నాను కలిసి వచ్చి ఆయనకి వెలుగుతే అలా వెలిగిస్తాడు. ఎలగకపోతే ఇది వస్తారు, ప్రసంగం కొంచెం ఎక్కువసేపు చెప్పేయడు రా అని చెప్పుకుని వెళ్తారు. వస్తారు, పేర్లు పెట్టుకుంటూ వెళ్తారు. వస్తారు, అస్తమాలు రాజు ఎక్కడు కానీ ఒకసారి కూడా మనల్ని పెళ్ళలేదట్రా అంటారు.
సాతానుగాడు ఉంటే ఏం చెప్తాడు చెప్తున్నా, సారాన్ని పక్కకు గెంటేస్తాడు, సన్నాసి మాటలన్నీ నీతో పలికిస్తాడు. అలా ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.